నమస్తే అండి. శక్తి ఆరాధనకి స్వాగతం. నేను మీ సౌజన్యని మాట్లాడుతున్నాను. ఈరోజు వైశాఖ పురాణంలో 23వ అధ్యాయము. దాంట్లో కిరాతుని పూర్వజన్మ ఎలా ఉంటుందో చూద్దాము. నారదుడు అంబరీష మునంతో వైశాఖ మహాముని ఇట్లు వివరించుచున్నాడు. శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు శంఖ కిరాతుల వృత్తాంతమును ఇట్లు వివరించెను. కిరాతుడు శంకునితో ఇట్లనెను, మహాముని, దుష్టుడనగు నేను పాపినైనను నీ చేతను అనుగ్రహింపబడితిని. మహాత్ములు సజ్జనులు సహజంగానే దయాస్వభావులు కదా. నీచమైన కిరాతకంలో పుట్టిన పాపినగు నేనెక్కడా? నాకిట్టి పుణ్యాశక్తి గల బుద్ధి కలుగుటయేమి? ఇట్టి ఆశ్చర్య పరిణామమునకు మహాత్ములకు మీ అనుగ్రహమే కారణమని అనుకొనుచున్నాను. సజ్జనులను పాపములను కలిగించు హింసాబుద్ధి నాకు మరల కలగకుండా చూడుము. సజ్జనులతోటి సాంగత్యము దుఃఖమును కలిగింపదు కదా. ఉత్తముడా, నేను నీకు శిష్యుడనైతిని. నన్ను నీ దయకు పాత్రుణ్ణి చేసి అనుగ్రహింపము. నా యందు దయను చూపము. జ్ఞాని, పాపములను పోగొట్టు మంచి మాటలను చెప్పి నాకు తెలివిని కలిగించుము. మంచివారు చెప్పిన మాటలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ కలవారును సజ్జలచే సంసార సముద్రమును జీవులు తరింతురు కదా. సమచిత్తులు భూతదయ కలవారగు సజ్జనుడు హీనుడు ఉత్తముడు తనవాడు పరుడు అను భేదం ఉండదు కదా. ఏకాగ్రత చిత్త శుద్ధిని పొందుటకే అడిగిన వారు పాపాత్ములైనను దుష్టులైనను చెప్పుదురు కదా. గంగా నది జీవుల పాపములను పోగొట్టు స్వభావము కలిగినది. అట్లే సజ్జనులు మందబుద్ధులను తరింపచే స్వభావము కలవారు కదా. దయాశాలి సజ్జనుడా, నాకు జ్ఞానమును కలిగించుటకు సందేహింపకము. నీ సాంగత్యము నుండి నీకు విధేయునగుట వలన నిన్ను సేవింపగోరుట వలన నాపై దయాచూపము అని కిరాతుడు బహువిధముల శంకుడిని ప్రార్థించెను. శంకుడును కిరాతుని మాటలను విని మరింత ఆశ్చర్యపడెను. ఇది అంతేను వైశాఖ మహిమ అని తలచెను. కిరాతుని సంకల్పమునకు మెచ్చి ఇట్లనెను, కిరాతుడా, నీవు శుభమును గోరుచు సంసార సముద్రమును దాటించున్నట్టి విష్ణు ప్రీతికరములకు వైశాఖ ధర్మములను ఆచరింపుము. ఈ ఎండ నాకు మిక్కిలి బాధను కలిగించుచున్నది. ఇచట నీరు నీడలేవు. నిన్నిచట నుండలేకుండుంటిని. కావున నీడ కలిగిన ప్రదేశమునకు పోవదము. అచటకు పోయి నీటిని త్రాగి నీడ యందుండి సర్వపాపనాశకమైన విష్ణు ప్రియకరమైన వైశాఖ మహిమను నేను చూసిన దాన్ని విన్నదాన్ని నీకు వివరింతును అని పలికెను. అప్పుడు కిరాతుడు శంకునికి నమస్కరించి, స్వామి, ఇచటకు కొలది దూరమైన స్వచ్ఛమైన నీరున్న సరస్సు కలదు. అచట మిగుల మగ్గిన వెలగ పండ్లతో నిండిన వెలగ చెట్లు ఎన్నో ఉన్నవి. అచట నీకు మిక్కిలి సంతృప్తిగా నుండును. అచటకు పోదు రమ్మని శంకుణ్ణి అచటకు కొనిపోయెను. శంకుడును కిరాతునితో కలిసి వెళ్ళి అచట మనోహరమగు సరస్సును చూసెను. ఆ సరస్సులో కొంగలు హంసలు మున్నగు జలపక్షులతో కూడి ఉండెను. వెదురు చెట్లు గాలి తమలో ప్రవేశించుటచే మనోహర ధ్వనులను పుట్టించుచుండెను. పుష్పములున్న లతావృక్షము ఎక్కువగా నుండుటచే తుమ్మెదలు వాలి మధుర ధ్వనులను చేయుచుండెను. తాబేళ్లు చేపలు మున్నగు జలప్రాణులతో ఆ సరస్సు కూడియుండెను. కలువలు తామరలు మున్నగు జలపుష్పములతో నిండి మనోహరంగా నుండెను. వివిధములగు పక్షుల చెట వ్రాలి మధురంగా కిలకిల్ల రాగములు చేయుచుండెను. చెరువు గట్టున పొదలిండ్లు నీడనిచ్చు చెట్లు పుష్కలంగా నుండెను. ఫలపుష్ప వృక్షములు నిండుగా మనోహరములై ఉండెను. అడవి జంతువులను అచట స్వేచ్ఛగా తిరుగుచుండెను. ఇట్టి మనోహరమైన సరస్సును చూసినంతనే శంకుని మనస్సు ప్రశాంతమైను. శరీరము సెద తీరినట్లయ్యను. శంకుడు మనోహరముగా ఆ సరస్సున స్నానము చేసెను. పొడి బట్టలను కట్టుకొని సంధ్యావందనాధికమును శ్రీహరి పూజ చేసెను. పండ్లను శ్రీహరికి నివేదించి తాను కొన్నిటిని తిని మరికొన్నిటిని ప్రసాదంగా కిరాతునికి ఇచ్చెను. ప్రశాంతమగు మనస్సుతో ప్రసన్నమగు చిత్తంతో వ్యాధుని దయాదృష్టులు చూసి ఇట్లనెను, నాయన కిరాత, ధర్మతత్పర, నీకే ధర్మమును చెప్పవలెను? బహువిధములకు ధర్మములు అనేకములున్నవి. వానిలో వైశాఖ మాస ధర్మములు సూక్ష్మములుగా అల్పకేశ సాధ్యములుగా నున్నను అధిక ప్రయోజనమును కలిగించును. అప్పుడు కిరాతుడు, స్వామి, అజ్ఞానాది పూర్ణమగు ఇట్టి కిరాత జన్మ నాకేల కలిగెను? ఈ విషయంను నాకు చెప్పదగినదని మీరు తలచినచో నాకు చెప్పగోరుదునని అడిగెను. అప్పుడు శంకుడు కొంతకాలము ధ్యానమగ్నుడై ఉండి ఇట్లనెను, ఓయి, నీవు పూర్వము శాకాల నగరమున నివసించు స్తంభుడను బ్రాహ్మణుడవు, శ్రీవత్సస గోత్రుడవు, వేదశాస్త్రదులను చదివిన పండితుడవు. నీ భార్య పేరు కాంతిమతి. ఆమె సుందరి, ఉత్తమరాలు, పతివ్రత. కానీ నీవు ఒక వేశ్యయందు మనసుపడి ఆచారాదులను విడిచి శూద్రుని వలె ఆచార విహీనుడవై ఆ వేశ్యతో కాలంను గడుపుచుంటివి. సుగుణవతి అగు నీ భార్యయు నీకును ఆ వేశ్యకును సేవలు చేయుచు మిక్కిలి పతిభక్తితో నుండెడిది. ఆమె నీకును నీ ఉంచుకున్న వేశ్యకును అనేక విధములకు సేవలను ఓర్పుగా శాంతంగా చేసేడిది. ఆమె మనసులో బాధపడుచున్నను పతివ్రతయగుటచే భర్త ఇష్టురాలకు వేశ్యకును బహువిధముగా పరిచర్యలను చేయుచుండెను. ఈ విధంగా చాలా కాలము గడిచినది.
ఓయి కిరాత, ఒకనాడు నీవు బ్రాహ్మణులు భుజించు ఆహారంను విడిచి శూద్ర సమ్మతమగు గేదె పెరుగు, ముల్లంగి దుంపులు, నువ్వులు, అనుములు కలిపిన మాంసాహారంను భుజించితివి. అనుచితమైన ఆహారం వలన నీకు అనారోగ్యము కలిగెను. రోగివి ధనహీడువగు నిన్ను విడిచి ఆ వేశ్య మరొకరినితో పోయెను. నీ భార్య మిక్కిలి ఓర్పుతో నీకు సేవ చేయుచుండేది. నీవును పశ్చాత్తాపపడితివి. మన్నింపుమని నీ భార్యను కోరితివి. నేను నీకేమీయో చేయలేకపోతిని. అనుకూలవతియగు భార్యను సుఖపెట్టలేనివాడు 10 జన్మలు నపుంసుకుడై పుట్టును సుమా. నీ వంటి పతివ్రతను అవమానించిన నేను పెక్కు నీచ జన్మలో నందుందును అని అనేక విధముగా ఆమెతో పలికితివి. ఆమెయు, నాదా, నీవు ధైర్యము వహింపకము, చేసిన దానికి సిగ్గుపడవలదు. నాకు మీపై కోపము లేదు. పూర్వజన్మలోని పాపములు బహువిధములుగా బాధించును. వాణ్ణి సహించిన వారు ఉత్తములు. నేనేదియో పాపమును పూర్వజన్మంలో చేసియుందును. దాని ఫలమిది అని నీకు ధైర్యము చెప్పెను. నీవు ధనహీడువైనను పుట్టింటి వారి నుండి, బంధువుల నుండి ధనము తెప్పించుకొని నీకు సేవ చేయుచుండెను. నిన్ను శ్రీహరిగా భావించి గౌరవించినది. వ్యాధిగ్రస్తుడవైన నీకు బహువిధముగా సేవలను ఏవగించుకొనక భక్తి శ్రద్ధలతో చేసినది. నిన్ను రక్షింపుడని దేవతలందరినీ ప్రార్థించినది. భర్తకు ఆరోగ్యము కలిగినచో చండికకు రక్తాన్నంను గేదె పెరుగుతో సమర్పింతును అని, గణేశునకు కుడుములు నివేదింతును అని, 10 శనివారములు ఉపవాసమును చేయుదును అని, మధురాహారమును, నేతిని, అలంకారములను, తైలాభ్యంగములను మానుదును అని బహువిధముగా చాలామంది దేవతలకు మొక్కుకొనెను. ఒకనాడు దేవలుడనే ముని సాయం సమయంలో ఆమె ఇంటికి వచ్చెను. అప్పుడు ఆమె నీతో వైద్యము చేటుకు వైద్యుడు వచ్చెనని చెప్పెను. అతిథిని పూజించినచో నీకు మంచి కలుగునని ఆమె తలచెను. నీకు ధర్మకార్యములవి ఇష్టము లేకపోటచే ఆమె నీకు వాణ్ణి వైద్యుడని చెప్పెను. అట్లు వచ్చిన మునికి నీ చేత ఆమె పానకమును ఇప్పించెను. నీ అనుజ్ఞతో దానమును ఇచ్చెను. మరునాటి ఉదయంన దేవలముని తన దాన్ని తాను పోయెను. నీకు శ్లేష్మము పెరిగి వ్యాధి ప్రకోపించినది. మందును నోటిలో వేచున్న నీ భార్య వ్రేలిని కొరికితివి. రోగము పెరిగి చివరకు నీవు మృతి నందితివి. నీవు మరణించుచు నిన్ను విడిపోయిన వేశ్యను పలుమార్లు తలుచుకుంటివి, కానీ ఇన్ని పరిచర్యలు చేసిన భార్యను మాత్రం తలుచుకొనలేదు. పతివ్రతయగు నీ భార్య తన చేతి నగను అమ్మి ఆ డబ్బుతో నీకు అగ్ని సంస్కారమును చేసి తానును నిన్ను కౌగిలించుకునే అగ్ని ప్రవేశమున సహగమనమును చేసెను. నీతో సహగమనం చేసిన నీ భార్య పతివ్రత అగుటచే విష్ణులోకమును చేరెను. ఆమె వైశాఖ మాసమున దేవలునకు పానకమునిచ్చుట వలన, దేవలుని పాదములు కడుగుట వలన ఆమెకు శ్రీహరి సాన్నిధ్యమును కలిగెను. నీవు మరణ సమయమున నీచురాలగు వేశ్యను తలచుటచే క్రూరమగు కిరాత జన్మము నొందితివి. వైశాఖమున దేవలునికి వైద్యుడనుకొనియో పానమునిచ్చుటచే ఇప్పుడు నన్ను వైశాఖ ధర్మములు అడగవలనని మంచి బుద్ధి కలిగినది. దేవలుని పాదములు కడిగిన నీటిని శిరస్సున చల్లుకొనుటచే నీకు నాతో శంకునితో నీ విధంగా సాంగత్యం చేయ అవకాశము కలిగినది. కిరాత, నీ పూర్వజన్మ విషయంను నేను దివ్య దృష్టితో తెలుసుకొనుటయో ప్రతి సంవత్సరము నేను వైశాఖ వ్రతమును ఆచరించుట వలన కలిగినది. నీకింకను ఏమి తెలుసుకొనవలి ఉన్నదో దాన్ని అడుగుము, చెప్పేదును అని శంకుడు కిరాతునితో పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ కథను నారదుడు అంబరీషునకు చెప్పెను. జై శ్రీమన్నారాయణ. స్వస్తి.